కేసీఆర్ పాలనలాగే రేవంత్ పాలన కొనసాగుతుందన్నారు బీజేపీ నేతలు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఇండియా కూటమి నేతల వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందన్నారు. ప్రధాని మోదీ విమర్శించే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు కమలం పార్టీ లీడర్లు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చడం లేదని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ తరహాలోనే అబద్దాలు, మోసాలతోనే రేవంత్ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని దక్షిణాదికి తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. బిల్లును అడ్డుకోవడంలో సీఎం రేవంత్ కీలక పాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను తెలంగాణలోని గ్రామానికి తీసుకెళ్లేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్నారు బండి సంజయ్. తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే. తేజస్వి కామెంట్లపై తాము బాధపడుతున్నామని చెప్పారు. తేజస్వి సూర్య తరపున తాను సారీ చెబుతున్నట్లు తెలిపారు శోభా కరంద్లాజే. ఆయన ఫ్లోలో మాట్లాడుండొచ్చని, కానీ తప్పు తప్పేనని చెప్పారు. పార్లమెంటు స్పెషల్ సెషన్ సందర్భంగా లోక్సభలో తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చారు. उसका मनसा ऐसा नहीं होगा, वो तो ऐसा कुछ बोला तो जरूर ये ठीक नहीं है, मगर उसका मनसा ऐसा नहीं होगा. वो तो बात करने का फ्लोइंग में ऐसा बोला होगा. बट इस your decision that Andhra should divide and it's divided. For that we are sorry. If you felt bad and the Telangana and Andhra people are feeling bad, then I'll ask sorry for you. జీహెచ్ఎంసీ పరిధిలోని 8 జిల్లాలకు చెందిన మహిళా మోర్చా నాయకులు, మహిళా కార్పొరేటర్లతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రారావు. గ్రేటర్ హైదరాబాద్ సమస్యలతో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై మహిళా నేతలకు దిశానిర్దేశం చేశారు రామచంద్రారావు. ఇండియా కూటమి నేతల వల్లే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. మహిళలు చట్టసభలకు రావద్దనే మైండ్ సెట్ కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు. దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదని ముందుగానే అమిత్ షా చెప్పారని, అయినా ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేశాయని అన్నారు విశ్వేశ్వర్రెడ్డి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నోసార్లు ప్రవేశపెట్టిండ్రు. మాక్సిమం బీజేపీయే ప్రవేశపెట్టిండ్రు. 10 సార్లు, ఈ 2 సార్లతో కలిసి 10 సార్లు ప్రవేశపెట్టిండ్రు. ఇలా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా బీజేపీ ప్రవేశపెట్టినట్టు అది కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షాలే అభ్యర్థన చేసి అది పాస్ చేయలేదు. కానీ బిల్ ప్రవేశపెట్టక మొదలు ప్రతిపక్ష పార్టీస్ తోటి మాట్లాడతారు, చర్చలు చేస్తారు. ఆల్ పార్టీ మీటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ బిల్కు అది అతి అవసరం. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, రాజకీయాన్ని సవరణ చేసే బిల్. దీనికి 2/3 మెజారిటీ ఉండాలి. అయితే ఎన్నో చర్చలు చేసింది. ప్రధాని మోదీని విమర్శిస్తే బీసీలు తిరగబడతారని అన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచి ప్రధానిని విమర్శిస్తున్నారని అన్నారు. బీసీలపై ముఖ్యమంత్రికి ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలన్నారు. 42% బీసీ రిజర్వేషన్లతోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలన్నారు. బీసీలంతా తిరగబడతారు, తగిన బుద్ధి నేర్పుతాము, తగిన శాస్తి చేస్తామనే తెలుస్తున్నాం. ఏమనుకుంటున్నాం మీరు అందరూ? ఈ దేశంలో బీసీలకు ప్రధానమంత్రి ఇస్తే దాన్ని కూడా ఓర్వలేకపోతారా మీరు? అబద్ధాలని చెప్పి తెలుస్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు జిమ్నాస్టిక్స్ లో తెలంగాణ క్రీడాకారులను ప్రోత్సహించి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా 2వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రఘునందన్. హైదరాబాద్ లక్డీ కపుల్లో ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఎన్నిక జరిగింది.